విషయం ఒకటి నడుస్తుంది, ఇది కేసులకు సంబంధించి. ఇంకొక ఆసక్తికరమైందే కాదు, ఒకంత ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఆకివీడు కేసు. ఆకివీడు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా లేదా స్పందన కూడా రఘురామకృష్ణరాజుకి అనుకూలంగా వచ్చింది. ఆయన రామాలయం కట్టబోతున్నానని చెప్పేశారు. అదంతా దీని మీద వైసీపీ వ్యవహరించిన తీరు, జడ శ్రావణ్ కుమార్ విమర్శ, అదే చాలా ఇంట్రెస్టింగ్. అది అంటే ఒకటి దళితులకు సంబంధించిన గోంతేరమ్మ గుడి అక్కడ ఉంది, గోంతేరమ్మ గుడి స్థానంలో దాన్ని కూల్చి రామాలయం కట్టించడం ఏంటి, ఇది కదా. ఇది కాస్త క్రైస్తవ లేకపోతే హిందుత్వ సంస్థల వివాదం లాగా మారటం, చర్చిలో మైకులు, రిజర్వేషన్లు ఇట్లాంటివి రఘురామరాజు ముందుకు తేవటం, ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు శ్రావణ్ కుమార్ ఆయన మాజీ న్యాయాధికారి, మేజిస్ట్రేట్, ఆయన తన బయటికి ఐచ్ఛికంగా రాజీనామా చేసిన వ్యక్తి. ఆయన చెప్పేది ఏమంటే ఇవన్నీ ఎవరేం చెప్పినా ఫైనల్గా ఈ విషయంలో అనుమతి ఇవ్వాల్సింది ఆకివీడు మున్సిపాలిటీ, నగర పంచాయతీ. లేకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీకి 4 స్థానాలు ఉంటే వైసీపీకి 13 స్థానాలు ఉన్నాయి. ఈ 13 మంది రఘురామకృష్ణరాజు అభ్యర్థనకు అనుకూలంగా ఓటేశారు. అంటే ఇప్పుడు గొంతెనమ్మ గుడి క్రైస్తవులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దళితులు ఎవరి వైపు ఉంటారు, ఓటింగ్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ చర్చ అంతా కనుక చూస్తే కలిగే అభిప్రాయం ఒక విధంగా ఉంటుంది. పైగా రఘురామకృష్ణరాజు, జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా దాదాపు ఆయన ఆకాశవాణి స్థాయిలో 24/7 రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేసి ఒక ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి కదా రఘురామకృష్ణరాజు, వైసీపీ తరఫున గెలిచినప్పటికీ కూడా. మరి ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్లు 13 మంది ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేయటంలో దీని భావం ఏమి రామచంద్ర అని రఘురాముడు లేకపోతే ఈ రఘురామకృష్ణరాజుకి అది తెలియాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఓటు వేసి తీర్మానం మెజార్టీతో ఆమోదించాక చేసేదేముంది అని శ్రావణ్ కుమార్ అంటున్నారు. అంటే రాజకీయాల్లో రకరకాల ప్రభావాలు, ప్రాబల్యాలు, కుల మతాలు ఎలాంటి ప్రభావం చూపిస్తుంటాయి. టేకన్ ఫర్ గ్రాంటెడ్గా వీళ్ళు ఇటే ఉంటారు, వాళ్ళు అటే ఉంటారు. ఆ పార్టీ అంటే ముఖాముఖి ఈ అంశం మీద ఘర్షణ పడడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా లేదు. ఏం చెప్పినా కానీ వాళ్ళు ఈయన అడ్డం అనేది ఇక్కడ ఒకటి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే నిన్న మనం బొద్దింకల విషయంలో కూడా, ఆందోళన విషయంలో కూడా చూసాం. డిఎస్సి కింద రాష్ట్రంలో రాజీనామా చేయాలి, ఈ అంశాలు తప్ప కేంద్రం పాత్ర, జాతీయ స్థాయిలో లీకేజీ, ఇవి మాట్లాడడానికి వైసీపీ పెద్దగా సిద్ధపడట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే బహుశా హిందుత్వతో, అంటే మీరెక్కువ హిందుత్వం మాది ఎక్కువనా అని మోదీని మెప్పించడానికి జరిగే పోటీలో మరి ఆకివీడులో తెలియక జరిగిందా మనలాంటి వాళ్ళని చర్చించిన తర్వాత దీని మీద ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ఎందుకంటే దీన్ని ఎక్కువ మంది చర్చించట్లేదు. మనం చర్చిస్తున్నాము, అక్కడ వాళ్ళు ఎప్పుడు దాన్ని స్పందిస్తున్నారు. సరే, నారా భువనేశ్వరి గారు నేను మాట్లాడిన మాటలు చాలా కాలం తర్వాత బాగా స్ట్రాంగ్గా